లైంగిక వేధింపుల ఆరోపణలకు గురై పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రంతా విచారించారు. ఈ రోజు మధ్యాహ్నం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ బ్లాక్ మెయిల్ చేశాడంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని 18వ తేదీన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, శారీరకంగా దాడి చేయడంతో పాటు తన ప్రైవేట్ వీడియోను రహస్యంగా చిత్రీకరించి తన భర్తకు పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపణలను ఖండించారు. తమ మధ్య ఏకాభిప్రాయంతో కూడిన సంబంధం ఉందని ఆయన వాదిస్తున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉదయ్ కృష్ణారెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో హాజరుపరచనున్నారు. ఇక కోర్టులో రెండు వైపుల వాదనల తర్వాత ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది చూడాల్సి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కృష్ణ అందిస్తారు, రమేష్ అందిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహిళా ఐపీఎస్ అధికారిపై ట్రైనింగ్ లో ఉన్నటువంటి మరో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించి మహిళా ఐపీఎస్ అధికారి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మాధవి ముఖ్యంగా ఆమెను వేధించడంతో పాటు లైంగికంగా వేధింపులు, భౌతిక దాడులు, అలాగే వేధించడం వంటి పనులకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి పాల్పడ్డాడంటూ కూడా ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఫోన్ లో అసభ్యకరంగా మెసేజ్ చేయడం, అలాగే ఫోన్ లాక్కొని ప్రైవేట్ వీడియోస్ తీయడం కూడా కృష్ణారెడ్డి చేసినట్టు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే శారీరకంగా దాడి చేసి కత్తితో వేధించినట్టు కూడా వినయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వినయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. తాను పరారీలో లేను అంటూ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొనడంతో పాటు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం దావా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ట్రైనీ ఐపీఎస్ ఇచ్చినటువంటి మహిళా ఫిర్యాదు మేరకు వినయ్ కృష్ణారెడ్డిపై బిఎన్ఎస్ తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వినయ్ కృష్ణారెడ్డి కోసం వెతుకుతున్నటువంటి సైబరాబాద్ పోలీసులు అయితే నిన్న మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కూడా పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లిలోని కోర్టు లో సబ్మిట్ చేయనున్నారు. జడ్జి ముందు ప్రవేశపెట్టున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నేషనల్ పోలీస్ అకాడమీ కూడా ప్రివిలేజ్ కమిటీ ప్రాథమిక విచారణ జరిపింది. ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా తాత్కాలికంగా అతనిపై నమోదు చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆ పిటిషన్ అయితే హైకోర్టు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఉమెన్స్ సేఫ్టీ విభాగం కూడా ఇటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ కూడా ఈ కేసులో పర్యవేక్షిస్తుంది. ఇద్దరి వాంగ్మూలం తీసుకొని ఇటు మహిళా ట్రైనీ ఐపీఎస్ సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి ఇద్దరి వాంగ్మూలం తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా రాజేంద్ర నగర్ బీసీసీ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ మహిళా ఐపీఎస్ సంబంధించి ఈ విషయంలో అయితే చాలా నాటకీయ పరిణామాలు కూడా అసోసియేషన్ పరిస్థితి ఉంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ తనను వినయ్ కృష్ణారెడ్డి వేధిస్తున్నారు అని ఫిర్యాదు చేయగా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కడికే వివాహిత, వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీదనే కలుసుకోవడం జరిగింది. ఆమె
తనపై తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత చికిత్స అనంతరం పోలీసులకు సహకరించకుండా కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని నిన్న మిర్యాలగూడ వద్ద కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొంచెం ఉపరిలో ఉన్నటువంటి కోర్టులో కూడా సబ్మిట్ చేయనున్నారు. థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ను భారీ